డిలే అయితే మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చెక్ చేసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ మీ ఎగ్ రిలీజ్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నారా? చేయలేదు కదా. హాయ్, నేను డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు మీ పీరియడ్స్ ని కాదండి, మీ ఎగ్ రిలీజ్ ని ట్రాక్ చేయాలి. ఓవ్యులేషన్ టైం అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ట్రై చేస్తేనే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి. ఓవ్యులేషన్ ట్రాకింగ్ అనేది మనం చాలా మెథడ్స్ లో చూసుకోవచ్చు. ఫస్ట్ ది ఫాలిక్యులర్ స్టడీ. ఇందులో మనం ఎగ్ డెవలప్మెంట్, ఎగ్ రప్చర్ అనేది డైరెక్ట్ గా స్కాన్ లో చూస్తాం. ఇది బెస్ట్ అండ్ అక్యురేట్ ఉంటుంది. సెకండ్, యూరినరీ ఎల్హెచ్ కిట్స్. యూరినరీ ఎల్హెచ్ కిట్స్ అనేవి డే 10 ఆఫ్ పీరియడ్స్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే కిట్ లో 2 లైన్స్ పాజిటివ్ వస్తాయో అప్పుడు ఎల్హెచ్ సర్జ్ జరిగినట్టు. ఎల్హెచ్ సర్జ్ అంటే బాడీలో ఎల్హెచ్ అనే హార్మోన్ పెరిగినట్టు అర్థం. సో ఎల్హెచ్ సర్జ్ అయిన 24 to 36 hours తర్వాత ఓవ్యులేషన్ అవుతుంది. సో ఈ పీరియడ్ లో మీరు ఇంటర్ కోర్స్ ప్లాన్ చేసుకుంటే మీ ఓవ్యులేషన్ టైంలో ఇంటర్ కోర్స్ ప్లాన్ చేసుకున్నట్టు అర్థం అనమాట. నెక్స్ట్, బేసల్ బాడీ టెంపరేచర్. అంటే మీ టెంపరేచర్ మానిటరింగ్ చేసుకుంటుంటే కనుక ఓవ్యులేషన్ అయినాక ఒక 0.5 degrees సెంటిగ్రేడ్ రేజ్ ఇన్ టెంపరేచర్ అనేది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ది సర్వైకల్ మ్యూకస్ ప్యాటర్న్. మీ ఓవ్యులేషన్ టైంలో సర్వైకల్ మ్యూకస్ అనేది ఈస్ట్రోజన్ యాక్టివిటీ వల్ల ఎగ్ వైట్ కన్సిస్టెన్సీలో ఉండి స్ట్రెచబుల్ గా ఉంటుంది. లెస్ అక్యురేట్ మెథడ్ ఏంటి అని అంటే మొబైల్ యాప్స్. సో మొబైల్ యాప్స్ లో ఏంటంటే మీ పీరియడ్ లెంత్ ని బట్టి మీకు ఒక ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ అనేది ఇస్తుంది అనమాట. బట్ ఇది ఒక డైరెక్ట్ గా ఎగ్ పెరుగుతుందని ఒక ఎవిడెన్స్ కాదు, ఓవ్యులేషన్ అవుతుంది అనే ఎవిడెన్స్ కూడా కాదు. సో ఇన్ని మెథడ్స్ లో ఏ మెథడ్ యూజ్ చేయాలి అని అంటే ఫస్ట్ 2 మెథడ్స్ లైక్ ఫాలిక్యులర్ స్టడీ అనేది ఎప్పుడైనా బెస్ట్ అండి. నెక్స్ట్, మీ ఇంట్లోనే మానిటర్ చేసుకుంటాను అంటే యూరినరీ ఎల్హెచ్ కిట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీ ఎగ్ రిలీజ్ ని స్మార్ట్ గా ట్రాక్ చేసుకొని ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ని ఇంప్రూవ్ చేసుకోండి.